ఎస్ఎస్ రాజమౌళి గారి కెరియర్ బెస్ట్ మూవీ అంటే పర్సనలీ నాకు ఈగ. ఎందుకంటే మనిషితో సినిమా తీయడానికి కష్టపడుతున్న ఆ టైంలో సీజీఐ యూస్ చేసి ఈగని హీరోగా పెట్టి సినిమాని తీశారు. కానీ ఆయన కెరియర్కి ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసిన సినిమా ఏంటి అంటే అది మాత్రం తప్పకుండా బాహుబలి మూవీ అవుతుంది. బిఫోర్ బాహుబలి మగధీర వరకు సౌత్ సినిమాకి మాత్రమే తెలుసు రాజమౌళి గారు అంటే. ఈగ మూవీతో నార్త్లో కూడా కాస్త ఎక్కువ పరిచయం ఏర్పడింది. కానీ బాహుబలి మూవీ మాత్రం ఇండియన్ సినిమాలోనే టాప్ డైరెక్టర్ అనే పేరు తీసుకొచ్చి పెట్టింది. నిజానికి బాహుబలి ఆయన కెరియర్కి ఒక పెద్ద రిస్కింగ్ పాయింట్ లాంటిది. ఎందుకంటే అప్పటి వరకు ఇండియన్ సినిమాలో ఎవరూ పెట్టలేనంత బడ్జెట్ పెట్టారు, హ్యూజ్ లెవెల్ ఆఫ్ సీజీఐ అండ్ విఎఫ్ఎక్స్ని యూజ్ చేశారు. పైగా ఇది కేవలం పార్ట్ 1 మాత్రమే. కానీ ఇక్కడ విషయం ఏంటంటే హ్యూజ్ లెవెల్ ఆఫ్ సీజీఐ అండ్ విఎఫ్ఎక్స్తో ఎక్కువ టైం తీసుకొని వర్క్ చేసి రిలీజ్ అయిన సినిమాలు చాలా వరకు సౌత్లో, ముఖ్యంగా తెలుగు మూవీస్ మహా దారుణంగా దెబ్బైపోయాయి. చాలా రేర్గా హిట్ అయ్యేవి. ఇంకా పార్ట్ 1 మాత్రమే అంటున్నారు అంటే కేవలం హాఫ్ ఆఫ్ ద స్టోరీ పార్ట్ 1లో ఉంటుంది. మన తెలుగు సినిమాకి మాత్రమే కాదు, టోటల్ ఇండియన్ సినిమాకే ఇది కొత్త. పొరపాటున మిస్ఫైర్ అయ్యి ఉంటే ఊహించుకోండి రాజమౌళి గారి సిచ్యువేషన్ ఏంటో అనేది. అప్పటి వరకు మెట్టు మెట్టు ఎక్కుతూ వచ్చిన ఆయన డైరెక్ట్గా పాతాళానికి వెళ్ళిపోయేవారు. కానీ అలా జరగలేదు, డైరెక్ట్ ఆకాశాన్నే అందుకున్నారు. ఆయన కెరియర్కి బెంచ్ మార్క్ ఫిల్మ్ మాత్రమే కాదు, ఇండియన్ సినిమాలో ఒక ట్రెండ్ని క్రియేట్ చేశారు. బాక్స్ ఆఫీస్ రూపురేఖలనే మార్చేశారు. అంతా ఓకే, కానీ ఈడేంటి వీడియో బిగినింగ్లో ఇంట్రో ఇవ్వకుండా ఇంకా వాగుతూనే ఉన్నాడు అని అనుకుంటున్నారా? డైరెక్ట్ ఇంట్రోనే టాపిక్కి సంబంధించి ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేద్దామని ఇలా మొదలుపెట్టా. విషయం ఏంటంటే బాహుబలి రాజమౌళి గారి కెరియర్కి ఎలా అయితే బెంచ్ మార్క్ అయిందో మిగతా డైరెక్టర్స్ కెరియర్లో కూడా మనకి బాగా గుర్తుండిపోయే బెంచ్ మార్క్ ఫిల్మ్స్ ఉంటాయి కదా, అలాంటి మూవీస్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. విత్ ఎగ్జాంపుల్తో మీకు ఈ టాపిక్ మీద క్లారిటీ ఇచ్చేసాను కాబట్టి లాగ్ చేయకుండా వైసోలేట్ మావా ఇంకా మొదలు పెడదామా? హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. మన లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి ఠాగూర్, డైరెక్టెడ్ బై వివి వినాయక్. ఇప్పుడంటే వినాయక్ గారు మూవీస్కి దూరంగా ఉన్నారు, కానీ ఒకానొక టైంలో టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ ప్రస్తావన వస్తే రాజమౌళి గారు, వివి వినాయక్ గారి పేర్లే వినిపించేవి. అలాంటి ఫిల్మోగ్రఫీ వినాయక్ గారిది. కమర్షియల్ సినిమాని ఒక కొత్త కోణంలో చూపించడం ఆయన స్పెషాలిటీ. అయితే వినాయక్ గారి కెరియర్లో చాలా హిట్స్ అండ్ బ్లాక్ బస్టర్స్ అయి ఉన్నాయి, బట్ బెంచ్ మార్క్ ఫిల్మ్ అంటే మాత్రం ఠాగూరే. మొదటిగా మాట్లాడుకుంటే ఇదొక రీమేక్. తమిళ్లో వచ్చిన రమణ మూవీకి తెలుగు రీమేక్ అనమాట. బట్ ఇక్కడ విషయం ఏంటంటే రమణ మూవీలో కమర్షియల్ ఎలిమెంట్స్ లాంటివి ఉండవు. ఒక టైప్ ఆఫ్ హానెస్ట్ అటెంప్ట్ ఈ మూవీ. పైగా మూవీ లాస్ట్లో మెయిన్ లీడ్ చనిపోతాడు. ఇప్పుడు విషయం ఏంటంటే మన తెలుగు వాళ్ళు ఇలాంటివి యాక్సెప్ట్ చేయలేరు. అందులోనూ చిరంజీవి గారు లాంటి స్టార్ మూవీ లాస్ట్లో చనిపోయే క్యారెక్టర్ చేయడం అంటే చాలా కష్టం యాక్సెప్ట్ చేయడం. ఇప్పుడంటే ఆడియన్స్ కొంచెం ఇవాల్వ్ అయ్యారనుకోండి, కానీ అప్పుడు మాత్రం అలా కాదు. అయితే వినాయక్ గారు బాగా ఆలోచించి చిరంజీవి గారి స్టార్డమ్కి తగ్గట్టుగా మూవీలో మాస్ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ అలాగే కామెడీని కూడా యాడ్ చేసి క్లైమాక్స్లో మెయిన్ లీడ్ చనిపోతే యాక్సెప్ట్ చెయ్యరు అని చెప్పి ఒక హైకోర్టు జడ్జి దగ్గరికి వెళ్ళి అక్కడ కోర్ట్ రూమ్ డ్రామా కోసం ఇన్పుట్స్ తీసుకొని క్లైమాక్స్ని మార్చి మూవీని మన ముందుకు తీసుకొని వచ్చారు. కట్ చేస్తే బొమ్మ బ్లాక్ బస్టర్ యునానిమస్గా పొగడ్తలతో ముంచేశారు. సమ్టైమ్స్ రీమేక్ కూడా ఒరిజినల్ని డామినేట్ చేస్తుంది అంటారు కదా, అందులో ఠాగూర్ ఒకటి. నిజంగా వినాయక్ గారు అంతగా వర్క్ చేసి ఉండకపోతే ఇలాంటి రెస్పాన్స్ వచ్చేది కాదు. ఎందుకంటే ఒరిజినల్ మూవీ తీయడం కంటే రీమేక్ చేయడమే ఇంకా కష్టం. ఎందుకంటే ఒరిజినల్తో కంపేర్ చేయడం స్టార్ట్ చేస్తారు కాబట్టి. అలాంటిది రీమేక్నే డామినేట్ చేసేలా చేశారు వినాయక్ గారు. అప్పుడు అది ఆయనకి బెంచ్ మార్క్ ఫిల్మే అవుతుంది కదా. ఇప్పుడు లిస్ట్లో నెక్స్ట్ వన్ జంబలకడి పంబ, డైరెక్టెడ్ బై ఈవివి సత్యనారాయణ గారు. ఇప్పుడు ఈ లిస్ట్లో చదువుతున్న మూవీస్ అన్నిట్లో కల్లా నాకు జంబలకడి పంబ అంటే చాలా ఇష్టం అండి. ఇట్ వాజ్ అన్ ఎవర్ గ్రీన్ మూవీ డైరెక్టెడ్ బై ఈవివి సత్యనారాయణ గారు. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే బేసికలీ ఈవివి గారి మూవీస్ అంటే పిచ్చ క్రేజీగా ఉంటాయి. ఈవివి గారి ఫిల్మోగ్రఫీ చూసుకుంటే అసలు అలాంటి ఐడియాస్ ఎలా వస్తాయి సార్ మీకు అనే ఫీలింగ్ వస్తుంది. ఫ్రమ్ 1990s నుంచి ఎర్లీ 2000s వరకు తీసిన ప్రతి మూవీ కూడా ఇప్పటికీ రిలేటబుల్గా, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు వస్తున్న మూవీస్ కంటే మోర్ అడ్వాన్స్డ్గా ఉంటాయి స్క్రిప్ట్ లెవెల్లో. మేబీ ఆయన గురువు గారు జంజాల గారి నుంచి నేర్చుకున్న విషయమై ఉండొచ్చు, కానీ ఆయన ఫిల్మోగ్రఫీలో ఎన్నో ఐకానిక్ మూవీస్ ఉన్నప్పటికీ ఒక్క మూవీ చాలా క్రేజీగా ఎవరూ రీక్రియేట్ చేయలేనట్టుగా ఉంటుంది, అదే జంబలకడి పంబ మూవీ. బేసికలీ ఒక సినిమా హిట్ అయింది, అప్పటి వరకు వచ్చిన మూవీస్ కంటే డిఫరెంట్గా ఉంది అంటే ఒక ట్రెండ్ సెట్ చేస్తుంది.
చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ఆ మూవీని రిఫరెన్స్ ఆర్ ఇన్స్పిరేషన్గా తీసుకొని అలాంటి మూవీస్ చేయడానికి చూస్తారు. అయితే అలాంటి టాక్ తెచ్చుకున్న జంబలకిడి పంబ మూవీని మాత్రం ఎవరూ టచ్ కూడా చేయలేకపోయారు. ఎందుకంటే కాంటెంట్ అలాంటిది, ప్రెజెంటేషన్ కూడా అంతే క్రేజీగా ఉంటుంది. ఆడవాళ్ళు మగవాళ్ళగా మారడం, మగవాళ్ళు ఆడపిల్లలుగా మారడం, ఇది మాత్రం పిచ్చ క్రేజీ కాన్సెప్ట్. అలాంటి కాన్సెప్ట్ని టచ్ చేయడమే కష్టం అని అనుకుంటే దాన్ని మనకి నచ్చేలా ఎంజాయ్ చేసేలా ప్రజెంట్ చేయడం ఇంకా కష్టం. బట్ ఈవీవి గారు ఆ పాయింట్ని క్రాక్ చేసి ఆడియన్స్ని కడుపుబ్బా నవ్వించారు. ఈ రోజుకి కూడా ఈ జనరేషన్లో కూడా ఎవరైనా ఈ మూవీ చూస్తే తప్పకుండా నవ్వుతారు. ఈ లిస్ట్లో ఉన్న ప్రతి మూవీని కొట్టగలిగే జోనర్కి సంబంధించిన అలాంటి కాంటెంట్లో మూవీస్ వస్తాయేమో, కానీ కామెడీ జోనర్లో జంబలకిడి పంబ లాంటి కాన్సెప్ట్ ఉన్న మూవీ మళ్ళీ రాలేదు. ఇప్పుడు లిస్ట్లో మన నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య 369 డైరెక్టెడ్ బై సంగీతం శ్రీనివాసరావు గారు. సైఫై మూవీస్ అంటే ఒక టైంలో హాలీవుడ్ మూవీసే. ఇండియన్ సినిమాలో, అది కూడా తెలుగు సినిమాలో ఆ జోనర్ని ఇప్పటి వరకు పూర్తిగా ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేకపోయారు. కానీ ఎప్పుడో 1990స్లోనే సైఫై జోనర్, అది కూడా టైం ట్రావెల్ బ్యాక్ డ్రాప్లో మూవీ వచ్చిందంటే ఆలోచించండి ఆ డైరెక్టర్ యొక్క తెలివి ఎలాంటిదో అని. ఆయనే మన సంగీతం శ్రీనివాసరావు గారు. ఇప్పుడంటే బాలయ్య బాబు అనగానే లౌడ్ డైలాగ్స్, భారీ ఫైట్స్ అనుకుంటాం, కానీ అప్పట్లో బాలయ్య బాబు ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి తెగ ఇంట్రెస్ట్ చూపించేవారు. అలా వచ్చిన మూవీనే ఆదిత్య 369. యాక్చువల్లీ ప్రజెంట్ టైం లైన్లో ఉండే రోల్ కమల్ హాసన్ గారు, పాస్ట్లో శ్రీకృష్ణదేవరాయ రోల్ కోసం బాలకృష్ణ గారిని పెట్టి మల్టీ స్టారర్ ప్లాన్ చేశారు సంగీతం గారు. బట్ కమల్ హాసన్ గారి డేట్స్ కుదరక 2 రోల్స్లో బాలకృష్ణ గారే చేశారు. టైం మిషన్లో రాయలవారి కాలానికి వెళ్ళటం, తర్వాత ఫ్యూచర్లోకి అంటే న్యూక్లియర్ వార్ అయిన తర్వాత టైంకి వెళ్ళటం, అక్కడ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని చూపించడం చాలా క్రేజీగా ఉంటుంది. మూవీలో ఫ్యూచర్ అని చాలా దూరంగా చూపించారు, కానీ అక్కడ చూపించిన చాలా విషయాలు ఆల్రెడీ ఇప్పుడు చూస్తున్నాం మనం. కానీ ఆ టైంలోనే చాలా ఫ్యూచరిస్టిక్గా ఆలోచించి ఒక సైఫై మూవీ తీయటం అంటే నిజంగా రిస్క్తో కూడిన పనే. సంగీతం గారు ఎలా ఆలోచించి తీశారో, కానీ ఇప్పటికీ కూడా మన ఇండియన్ సినిమాలో టైం ట్రావెల్ అండ్ ఫ్యూచరిస్టిక్ మూవీస్ వస్తే ఆదిత్య 369ని కొట్టేలా ఏ మూవీ రాలేకపోయింది. మరి అలాంటి బెంచ్ మార్క్ని క్రియేట్ చేశారు. అలాగే ఆయన కెరియర్కి కూడా ఒక సాలిడ్ బెంచ్ మార్క్ని క్రియేట్ చేసుకున్నారు సంగీతం గారు. ఇప్పుడు లిస్ట్లో మన నెక్స్ట్ వన్ అండ్ ద లాస్ట్ వన్ ఆఫ్ ద లిస్ట్ మహానటి డైరెక్టెడ్ బై నాగశ్విన్. ఈ మూవీ అంటే ఫస్ట్ నాకు గుర్తొచ్చేది వీటి సాంగ్స్ అండ్ మ్యూజిక్. అంటే రీసెంట్గా మహానటి మూవీ చూసినప్పుడు కల్కి 2898 AD కంటే మహానటియే ఇంకా బాగుంటుంది కదా అనే ఫీలింగ్ వచ్చింది. ఐ మీన్ కల్కి మూవీ బాగుంటుంది, ఆ డెస్టోపియన్ ప్రతిదీ ఇలా చాలా బాగా డిజైన్ చేసుకున్నారు. కానీ లాస్ట్కి వచ్చేసరికి మనకి మహానటి ఇచ్చిన సాటిస్ఫాక్షన్ కల్కి ఇవ్వదు. అందుకే కల్కి ఎంత పెద్ద హిట్ అయినా నాగశ్విన్ బెస్ట్ వర్క్ అండ్ బెంచ్ మార్క్ ఫిల్మ్ అంటే మహానటియే అవుతుంది. సావిత్రి గారు కదా మన జనరేషన్ వాళ్ళకి చాలా వరకు తెలీదు. మన ఫాదర్స్ జనరేషన్ వాళ్ళకి ఆవిడ తాగుడికి బానిసై కెరియర్ నాశనం చేసుకున్నారు అన్నంతవరకే తెలుసు. కానీ ఆవిడ అలా అవ్వటానికి వెనుకున్న చీకటి కథ ఎవరికీ సరిగ్గా తెలీదు. ఆ కథని మనకి కళ్ళకి కట్టినట్టు చూపించారు నాగశ్విన్. ఇన్ఫ్యాక్ట్ ఆయన ప్రజెంటేషన్తో మనల్ని కూడా ఆ టైం లైన్లోకి తీసుకువెళ్ళిపోయారు. ఒక బయోపిక్ ఇలా తీస్తే ఇలానే తీయాలి అని చాలా వరకు బయోపిక్స్కి ఇన్స్పిరేషన్ అయింది మహానటి మూవీ. ఇన్ఫ్యాక్ట్ మన సౌత్లో మహానటి మూవీ తర్వాత నుంచి బయోపిక్ పిచ్చి గట్టిగా పట్టుకుంది. కానీ నాగశ్విన్ గారు చూపించినట్టుగా ఎవరూ కూడా తీయలేకపోయారు, అది మాత్రం నిజం. ఎంత బాగా అనిపించినా ఎక్కడో ఒక చోట ఏదో మిస్ అవుతున్నామే అనే ఫీలింగ్ వస్తుంది. కానీ మహానటి చూస్తే మాత్రం అలాంటి ఫీలింగ్ కొంచెం కూడా రాదు. మరి అంత గొప్పగా ఉంటుంది సినిమా. ఒక సావిత్రి గారి కథ చెప్పడమే కాకుండా ఆవిడ కథ తెలుసుకోవడానికి ఒక జర్నలిస్ట్ చేసే జర్నీ అండ్ తన లవ్ స్టోరీని కూడా పర్ఫెక్ట్గా బ్లెండ్ చేశారు మూవీలో. నిజంగానే ఎన్ని బయోపిక్స్ వచ్చినా కూడా మహానటి స్థానం మాత్రం టాప్లోనే ఉంటుంది. అండ్ నాగశ్విన్ గారి కెరియర్లో బెంచ్ మార్క్ మూవీ అంటే మహానటి ఖచ్చితంగా ఉండి తీరుతుంది. సో ఫైనలీ ఇది ద లిస్ట్. ఇంతేకాదు ఇంకా చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళ కెరియర్లో కూడా ఇంకా ఎన్నో గొప్ప బెంచ్ మార్క్ ఫిల్మ్స్ ఉన్నాయి. మరి వాటి గురించి డిస్కస్ చేయాలి అని మాకు ఇంట్రెస్ట్ రావాలి అంటే, మీకు ఇంట్రెస్ట్ ఉందో లేదో మాకు తెలియాలి అంటే ఈ వీడియోకి ఒక 2K లైక్స్ టార్గెట్గా ఇస్తున్నా. దాన్ని కంప్లీట్ చేసిన వెంటనే పార్ట్ 2తో మీ ముందునుంటా. సో పార్ట్ 2 మీకు కావాలి అంటే అది వీడియో మీ చేతుల్లోనుంది. సో వెంటనే 2K లైక్స్ టార్గెట్ని కంప్లీట్ చేయండి.
మీరు టార్గెట్ కంప్లీట్ చేయకుండా మేము పార్ట్ 2ని వదలట్లేదు అని మాత్రం మమ్మల్ని బ్లేమ్ మాత్రం చేయకండి. సో ఇంతటితో ఈ వీడియో సమాప్తం. ఇంతవరకు మీరు వీడియో చూసారంటే ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నా. ఎన్నో కొత్త టాపిక్స్ని మీ ముందు తీసుకురావడానికి ప్రతిసారి మేము కష్టపడుతూనే ఉంటాం. సో దానికి ప్రతిఫలంగా మీ నుంచి ఆశించేది ఒకటే, ఒక లైక్, ఒక షేర్ అండ్ ఒక సబ్స్క్రైబ్. తప్పకుండా ఇవన్నీ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళకి అండ్ చేయబోతున్న వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.